తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 నాడు ప్రజల ఆశీర్వచనంతో అధికారంలోకి వస్తే 7 తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడగానే 45 గంటల్లో డిసెంబర్ 9 మా సోనియా గాంధీ గారు జన్మదిన రోజు తెలంగాణ అక్కా చెల్లెలందరికీ ఆనాటి మా పిసిసి అధ్యక్షుడు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట ప్రకారంగా ఆ కొన నుంచి ఇక్కడ దాకా పోవడానికి బస్సు సౌకర్యం కలగజేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఉచిత బస్సు సౌకర్యం కలగజేయడంతో పాటుగా అప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించినటువంటి పెరుగుతున్నటువంటి రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడము, కొత్త రూట్లను వేయడము, స్థానికంగా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అనేక మార్గాల్లో బస్సులు నడిపే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ బస్సుల సంఖ్య 10,000 సంఖ్య దాటి ఇంకా ముందుకు పోతున్నటువంటి ప్రగతి వైపు చూసుకొని పోతా ఉన్నాం. మహిళలకు ఉచితంగా ఇవ్వడమే కాక మహిళా సంఘాలను యజమానులుగా చేసి దేశంలో చరిత్రలో మొదటిసారి మహిళా సంఘాల ద్వారా బస్సులను ఆర్టీసీలు నడుపుకొని వాళ్లకు కిరాయిస్తున్నటువంటి ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ. భవిష్యత్తులో కూడా ఇంకా మహిళలకు సంబంధించి బస్ స్టాండ్లలో కానీ బస్ స్టేషన్లలో కానీ ఎక్కడ ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలు కలిగజేసే విధంగా చర్యలు తీసుకుంటూ నష్టాల నుంచి ఆపరేషనల్ ప్రాఫిట్కు వస్తూ ఉద్యోగస్తుల పాత బకాయిలను చెల్లిస్తూ కొత్త నియామకాలు చేపడుతూ ఆర్టీసీని అన్ని రంగాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టి దేశంలోనే నెంబర్ 1 ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, యావత్ కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి అన్ని రకాల అంశాలను సానుకూలంగా స్పందిస్తూ పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు గుండెకాయ లైఫ్ లైన్ అయినటువంటి ఈ ప్రయాణ సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉన్నాం. ఉదాహరణకు హుస్నాబాద్ నుంచి కరీంనగర్ రావాలంటే 70 రూపాయలు, 50 రూపాయలు బస్ ఛార్జీలు ఉన్నాయి. రాను 150 రూపాయలు అయితే ఈ విధంగా వాళ్ళకు జరుగుతున్నటువంటి ఆదా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల రోజువారీ ఉపాధి పొందేవాళ్ళు, విద్యార్థులు లేదా వయసు పడ్డటువంటి వాళ్ళు తల్లిగారింటికి వెళ్ళాలన్నా, ఆసుపత్రికి వెళ్ళాలన్నా, దేవాలయ మొక్కు తీర్చుకోవాలన్నా ఇలా ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంతకాలం దీన్ని టీఆర్ఎస్ పార్టీ అవహేళన చేస్తూ మహిళల ప్రయాణం పని లేకుండా చేస్తున్నారని అవహేళన చేసి ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసింది. ఆటో కార్మికుల సంక్షేమం కూడా మా బాధ్యత. వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు, వాళ్ళ సంక్షేమం కొరకు కూడా మా కార్యాచరణ ఉంది అనే మాట మనగేస్తూ నిన్న మా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు వెంకటస్వామి గారు వచ్చి ఒక విజ్ఞాపన చేసినారు. రేపు 21 నాడు జరిగే నీట్ పరీక్షల్లో గత ఎగ్జామ్లో ప్రశ్నపత్రాలు లీక్ కావడం వల్ల మళ్ళీ పరీక్ష జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ తరఫున ప్రయాణం చేసిన వాళ్ళందరికీ హాల్ టికెట్ చూపెడితే ఉచిత ప్రయాణం కలగజేయమని కోరినారు. తప్పకుండా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సానుకూలంగా ఉన్నారు. అధికారులతో చర్చించి చెప్పి ఆదేశాలు ఇచ్చి అందుకు సంబంధించి సానుకూలంగా స్పందిస్తామనే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ నీట్ పరీక్ష నిర్వహించడంలో ఫెయిల్ అయిన కేంద్ర ప్రభుత్వం పడుతున్న ఇబ్బందుల, విద్యార్థుల యొక్క ఇబ్బందులను గమనించి వారికి ఉచిత ప్రయాణం ఆ పరీక్షకు రాయడానికి కలిగించేటువంటి బాధ్యతగా కూడా మా ప్రభుత్వం స్పందిస్తుంది. అంటే ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని అంశాలను అటు విద్య, వైద్యము, ఉపాధి, సంక్షేమము, వ్యవసాయము అన్ని రంగాలను ఇంక్లూజివ్గా గ్రోత్ తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనే మాటని సందర్భంగా మనం చేస్తాం. మేము నిర్వహిస్తున్న శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలి చూపెడుతూ మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా ఖండిస్తాం. మేము కష్టపడి పెరిగొచ్చినాము. మేము జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవడు వేలెత్తి చూపెట్టే అవకాశం ఇయ్యం. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి. రాజకీయాల నుంచి విడ్రా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నాం తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం. నిరూపిస్తే
అజరుద్దీన్ గారు కూడా ఒప్పించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు ఏ దానికైనా సిద్ధం మేము మాట్లాడుతున్నాం. ఓటర్ జాబితా సవరణ పైన నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇది బంగ్లాదేశీల ఓట్లను దేశాల ఓట్ల లోకం అన్నట్టు అరే మీ ఓడద్దంటాడు 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు 2002లో ఎస్ఐఆర్ జరిగినప్పుడు భారత ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఓటు హక్కును కోల్పోవద్దనే సంకల్పంతో చేసినాం. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకపోతే తొలగిస్తామనేటువంటి విధానం కొద్దిగా వస్తుంది. చాలా ప్రజలు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎస్ఐఆర్ మీద ఇంత ఆందోళన చెందుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందిస్తలేదు. చాలా సోషల్ మీడియాలో వస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ కార్యకర్తగా ఎన్నికల సంఘం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా తప్పుడు చేస్తున్నటువంటి నిజంగా మేము మళ్ళీ కోరుతున్నాం బండి సంజయ్ గారు అర్హత కలిగిన ఓటర్ ఒక్కరు పోకుండా చూసుకోండి. విదేశీయుల ఓటు తొలగించుకోండి. మాకే అభ్యంతరంలే. ఎంతసేపు మతం రంగు పులిమి రాజకీయం చేయడం తప్ప ఇంకొక అంశమే మీకు లేదన్నమాట మనం చెప్తాం.